మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. 2023లో శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న రనిల్ విక్రమసింఘే G77 సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత బ్రిటిష్ యూనివర్సిటీలో చదువుతున్న తన భార్య కోసం హవానా నుంచి నేరుగా లండన్ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిధులతో లండన్లో పర్యటించినట్లు గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని నివేదిక సమర్పించింది. అందులో భాగంగానే రనిల్ విక్రమసింఘేని అదుపులోకి తీసుకున్న సిఐడి కొలంబో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి 2023లో విక్రమసింఘే హవానాలో G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన తర్వాత లండన్ కు తిరిగి వచ్చారు. ఆ పర్యటనలో తన భార్య మైత్రితో కలిసి వోల్వర్ హోస్టల్ విద్యాలయంలో జరిగినటువంటి ఒక స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఖర్చులు తన భార్య తన ప్రయాణ ఖర్చుల్ని తానే భరించినట్టు చెప్పినప్పటికీ కూడా ఆ పర్యటన అంతా కూడా ప్రభుత్వం యొక్క నిధుల్ని ఉపయోగించినట్లుగా అధికారులు కనుగొన్నారు. అందులో భాగంగానే తన లండన్ ట్రిప్ కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు కొలంబోలో ఆయన సిఐడి ముందు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ముందు హాజరైన తర్వాత ఆయన అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజాలు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే ఆయనకు సంబంధించినటువంటి అంటే ఆయన అప్పుడు ఆయన అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి అధికారులు సెక్రటరీలను వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత ఈ యొక్క దుర్వినియోగానికి సంబంధించి ఒక దృఢమైనటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే రనిల్ విక్రమసింఘే 6 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు శ్రీలంకకు. తర్వాత 2022లో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా ఏదైతే గోటబాయ రాజపక్ష తొలగింపు తర్వాత 2022లో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. 2024లో సెప్టెంబర్ లో జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో ఆయన నేషనల్ పీపుల్స్ పవర్ నాయకుడు అయినటువంటి కుమార్ దిసానాయకే చేతిలో ఓడిపోవడం జరిగింది. సో లండన్ ట్రిప్ లో ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించారన్న ఆరోపణలపైన ఆయన అరెస్ట్ అయ్యాడు. థాంక్యూ కృష్ణ.